వన్‌ప్లస్ నుండి సూపర్ ఎక్సైటింగ్ స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ 11 ఈ జనవరి ఫస్ట్ వీక్‌లో లాంచ్ చేయబోతున్నారు. సూపర్ స్పెసిఫికేషన్స్‌తో పాటు న్యూ లుకింగ్ స్మార్ట్ ఫోన్ ఇది. సో ఓప్పో నుండి చాలా డిఫరెంట్ స్పెసిఫికేషన్స్‌తో తీసుకొస్తుంది. బడ్జెట్ కూడా మనకు 55,000 సెగ్మెంట్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ ఫోన్ డిజైన్ పరంగా, లుక్స్ పరంగా సూపర్బ్ అయితే ఉంది. ఫస్ట్ ఈ ఫోన్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్‌తో పాటు నా ఒపీనియన్ ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీలో ఎంతమంది వన్‌ప్లస్ 11 కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ ఫోన్లో ఫస్ట్ మనకు డిస్ప్లే గురించి డిస్కస్ చేస్తే 6.7 ఇంచెస్ క్వాడ్ హెచ్‌డి రెజల్యూషన్ ఎల్టీపీ సెకండ్ జనరేషన్ AMOLED ప్యానెల్తో వస్తుంది. ఇది ఫీల్డ్ AMOLED డిస్ప్లే. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ 1 బిలియన్ కలర్స్ ఉంటాయి. హెచ్‌డి 10+ సపోర్ట్ చేస్తుంది. 1300 యూనిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఫెంటాస్టిక్ డిస్ప్లే ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ ప్రొవైడ్ చేసేది. కంప్లీట్లీ కర్వ్డ్ డిస్ప్లే ఇది. 120 హెర్ట్జ్ ఎల్టీపీ సెకండ్ జనరేషన్ డిస్ప్లే. సో డిస్ప్లే మాత్రం అదిరిపోతుంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే 55,000 సెగ్మెంట్లో సూపర్ క్లాసిక్ డిస్ప్లే ఇది. అండ్ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. అమేజింగ్ అనమాట. చాలా మంచి ప్యాకేజ్ డిస్ప్లేతో రాబోతుంది. ప్రాసెసర్ వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 గురించి మీకు కొద్దిగా తెలవాలి, ఎందుకంటే ఇది లేటెస్ట్ 5G ప్రాసెసర్ 4nm టెక్నాలజీ. ప్రీవియస్ జనరేషన్స్ 8+ Gen 1 8 Gen 1 కంటే ఇది 40% మోర్ బూస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ ఇది LPDDR5 RAM అండ్ UFS 4.0తో రన్ అవుతుంది. ఇది మేజర్ చేంజ్. సో పోయినసారితో పోలిస్తే ప్రాసెసర్ వేడిగా ఓన్లీ కాదు, ర్యామ్ అండ్ రామ్ టెక్నాలజీ కూడా చాలా చేంజ్ చేస్తున్నారు. సో దీని ద్వారా మ్యాసివ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీరైతే ఈ ఫోన్ నుండి అయితే ఎక్స్పీరియన్స్ అయితే కావచ్చు. ఇందులో బేసిక్ వేరియంట్ 8GB RAM ఉంటుంది. హై ఎండ్ వేరియంట్ 16GB RAM విత్ 512GB స్టోరేజ్తో రాబోతుంది. హై ఎండ్ వేరియంట్ మనకు అప్రాక్సిమేట్లీ 70,000కి అయితే మీట్ అయితే కావచ్చు, ఎందుకంటే అది 512GB స్టోరేజ్, నాట్ ఈజీ. అండ్ కెమెరాస్ గురించి డిస్కస్ చేసి ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ప్రైమరీ కెమెరా మాత్రం 50 MP సోనీ సెన్సార్ యూజ్ చేస్తారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్తో వస్తుంది. అండ్ 48 MP అల్ట్రా వైడ్ కెమెరా యూజ్ చేస్తారు. ఈ కెమెరాస్లో నాకు నచ్చే మేజర్ థింగ్ వచ్చేసి టెలిఫోటో లెన్స్కి 32 MP యూజ్ చేస్తారు బ్రదర్. సూపర్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. 2x ఆప్టికల్ జూమ్ టు 50x డిజిటల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. హ్యాసెల్బ్లేడ్ డెవలప్ చేసిన కెమెరాస్ ఇది. డ్యూయల్ టోన్ కెమెరా ఫ్లాష్ టోన్ వస్తుంది. అండ్ 8K రెజల్యూషన్ 24 FPS వీడియోస్ అయితే తీస్తుంది. కెమెరా మాత్రం హై ఎండ్ అనమాట. సో వన్‌ప్లస్ నుండి ఇంత మంచి కెమెరా సిస్టమ్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అండ్ 9 Pro 10 Proలో కూడా ఉన్నాయి, కాకపోతే దానికంటే చాలా వరకు బెటర్ కెమెరా సిస్టమ్తో వస్తుంది. ఇది హ్యాసెల్బ్లేడ్ 3.0తో రాబోతుంది. సెల్ఫీ 16 MP అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో మనకు 5000 mAh బ్యాటరీతో 65 వాట్స్ ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్లో దేర్ ఇస్ రూమర్ 100 వాట్స్ ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుందని బాక్స్లో కూడా ఇస్తున్నారని, అదొక రూమర్ పార్ట్ మాత్రమే. 67 100 వాట్స్ రెండింటిలో ఏదో ఒకటి రావచ్చు. అండ్ 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ ఉండదు. NFC సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్స్ కూడా ఉంది. అండ్ అలర్ట్ స్లైడర్ కూడా ఉంది. దాన్ని అయితే మిస్ అయితే చేయలేదు. ఇంకా మెయిన్ డిస్కస్ చేయాల్సింది ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. 55,000 సెగ్మెంట్లో సూపర్ స్పెసిఫికేషన్స్ అనమాట. మీరు తీసుకుందాం అనుకుంటే సో దీన్ని మించిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ 60,000 అండర్లో దొరకదు. ఫోన్ కోసం వెయిట్ చేయండి, డెఫినెట్లీ చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో మీకు నచ్చిన మెయిన్ స్పెసిఫికేషన్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.